టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్కు చేరేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో సూపర్ 8లో భాగంగా యాంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ గ్రూప్ 1 నుంచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 196 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్ ఆ తర్వాత బౌలింగ్లో ప్రత్యర్థిని 146 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శివం దూబే పరుగులతో రాణించగా బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, హర్షదీప్ సింగ్ తలా 2 వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లు చేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తొలి బంతిని షకీబ్ అల్ హాసన్ భారీ 6 బాదాడు. ఆ తర్వాత రెండో బంతికి షకీబ్ రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మదుల్లాకు కుల్దీప్ గుగ్లీగా సంధించాడు. అయితే మహ్మదుల్లాకు గుగ్లీ వేయడం రోహిత్కు నచ్చలేదు. వెంటనే రోహిత్ ఏం చేస్తున్నావు కుల్దీప్, అతడికి స్వీప్ ఆడనివ్వు, ఒకరు స్వీప్ ఆడి ఇప్పుడే అవుట్ అయ్యాడు కాబట్టి అతడు స్వీప్ ఆడేట్లు బౌలింగ్ చేయు అని చెప్పాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.